వాళ్ళు ఓటింగ్ వేయడానికి రారు. బాగానే ఉంది కదా, మనం ఒక ఓటు అయిపోతే ఏంటి, నష్టం ఏం జరుగుద్ది అనుకోండి. నష్టం ఎలా జరుగుద్ది అంటే ఇదే ఉదాహరణ. అంటే రిలీజ్ అయిన ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలు ఇస్తే అవి కూడా మనం వాడుకోలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ప్రజానీకం ఉంది. కాబట్టి మొన్న హైదరాబాద్లో చూసుకుంటే ఓటింగ్ ఎంత అయిందండి? 45% అయింది ఓటింగ్ హైదరాబాద్లో. ఎందుకైంది? మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు కనీసం ఒక్క పూట ఎండను తట్టుకొని లైన్లో నిలబడి 4-5 గంటలు ఓటేయటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా మీరు ఒక్కరోజు ఇబ్బంది పడితే 5 సంవత్సరాలు నరకం చూస్తారు. కాబట్టి మేము రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, మళ్ళీ ఆ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి షాపూర్జీ పల్లంజీ గారితో అందరితో కూర్చొని చేయాల్సిన పని. ఇది ఒక్క రోజులో అవ్వదు. బట్ డెఫినెట్గా నాకు ఒక అవగాహన ఉంది ఎందుకు ఇట్లా అయిందనే దాని మీద. నేను ఎంపీ కాకపోయినా నేను దాని మీద ఆల్రెడీ కొంత స్టడీ చేశాను. ఎందుకంటే ఎక్కడికి పోయినా ప్రజలు వాళ్ళేమి మణులు మాణిక్యాలు కోరుకోవట్లేదు. అడిగేది క్లీన్ డ్రింకింగ్ వాటర్, ప్రాపర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు గుంతల్లో పడి మనుషులు చనిపోకుండా బేసిక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవే వీళ్ళు అడుగుతున్నది. సో అంటే కొన్ని బ్రిడ్జెస్, ఈ ట్రాఫిక్ సమస్యవి లేకుండా ఈ 4 ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది. ఫస్ట్ 1 to 2 yearsలో ఈ 4 అంశాల మీద మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి దాన్ని ఎలా చేయాలో చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.